ప్లస్ న్యూస్ కు స్వాగతం. గుడ్లూరు మండలంలో వైసీపీ నాయకులకు దిక్కెవరు అంటూ మండల వైస్ కన్వీనర్ గనిపినేని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో నాయకుల పేర్లు చెప్తే ఇటీవల అప్పుల బాధతో మృతి చెందిన చెంచురెడ్డిపాలెం గ్రామానికి చెందినటువంటి శ్రీనివాసులురెడ్డి కూడా ఒక ప్రధాన నాయకుడని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీ కార్యక్రమాలను ఆయన సొంత డబ్బుతోనే చేసేవాడని, అయితే ఈ మధ్యకాలంలో ఆయన అప్పుల బాధతో మనస్తాపానికి గురై మృతి చెందాడు. ఒక ప్రధాన నాయకుడు మృతి చెందితే కందుకూరు పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ గాని, జిల్లా నాయకులు గాని ఎవరూ ఆ కుటుంబాన్ని ఆదుకున్న వారే లేరని ఆయన వాపోయారు. ఎన్నికల సమయంలో మాత్రం మా పార్టీ, మా నాయకులు, మా వాళ్లు అంటూ వారి చుట్టూ తిప్పుకుని వారి వద్ద నుంచి డబ్బులు ఖర్చు పెట్టిస్తారని ఆయన విమర్శించారు. ప్రధాన నాయకుడికే ఈ పరిస్థితి ఏర్పడితే, గ్రామాలలోని కార్యకర్తలకు ఇబ్బందులు ఏర్పడితే వైసీపీ పార్టీకి దిక్కెవరని ఆయన ప్రశ్నించారు. మండలంలోని టీడీపీ తన కార్యకర్తకైనా సరే ఇబ్బంది జరిగితే వెంటనే పార్టీ ఆదుకుంటుందని ఆయన తెలిపారు. ఇదే విధంగా గనక కొనసాగితే వైసీపీ పార్టీకి దిక్కెవరనే పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటికీ గ్రామాలలో కొంతమేర అదే అభిప్రాయంలో ఉన్నారని ఆయన అన్నారు. ఇదే విధంగా కొనసాగితే వైసీపీ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని, ఇప్పటికైనా సంబంధిత జిల్లా స్థాయి నాయకులు స్పందించి చెంచురెడ్డిపాలెంకు చెందినటువంటి శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు.